రాష్ట్రంలో నేతన్నలకు మరింత చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. నేతన్నల కోసం ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. చేనేత శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను అధికారులు సీఎం చంద్రబాబుకు చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 2 ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎంకు తెలిపారు. తాను నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ తరపున వారి అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తన నియోజకవర్గంలో 100 పేద కుటుంబాలను దత్తత తీసుకుంటామని సీఎంకు వివరించారు. P4 పై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వీరు ఈ ప్రకటన చేశారు. P4 కార్యక్రమం స్ఫూర్తితో పాఠశాలలు, IIITలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి పార్థసారథి సీఎంకు చెప్పారు. బడుగు వర్గాల్లోని పేదలకు ప్రతిభ కనబరిచే వారికి ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి తెలిపారు. P4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చిన వీరికి సీఎం అభినందనలు తెలియజేశారు. మరింత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2026 హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునఃకేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా ధన్యవాదాలు తెలిపారు.